అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శాశ్వత రాజధానిగా, ఏకైక రాజధానిగా నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి, అలాగే నరేంద్ర మోడీ గారికి, దానికి కృషి చేసిన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ ఆమోదయోగమైన, అందరికీ అందుబాటులో ఉన్న అమరావతి రాజధానిని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తీసుకువచ్చి పుణ్య నదుల నుండి తీసుకుని వచ్చిన మట్టి నీరుని ఆ పునాదిలో వేయించి ఇది బలమైన పునాది అని చెప్పి చాట చెప్పడం జరిగింది. అమరావతి రైతులే కాకుండా 6 కోట్ల ఆంధ్రుల తాలూకా అభిలాష కోరిక నెరవేర్చి ఇది 6 కోట్ల ఆంధ్రుల విజయంగా గర్వంగా చెప్పుకోవడానికి మనకి అవకాశం కల్పించారు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో అతను ఏదైతే మన రాష్ట్రం తాలూకా రాజధాని ప్రపంచ పటంలో ఉండాలని చెప్పి కలలుగాని ముందుకు తీసుకెళ్తున్నారో దానికి తోడ్పాటు అందిస్తున్న మన కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు పనిచేస్తుందనేదానికి ఇది నిదర్శనం. చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కేంద్రం మద్దతు పలుకుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఇది గమనించాలి. ప్రతి ఒక్క పౌరుడి విజయంగా ఇది మనం స్వీకరించాలి. ఈ ప్రభుత్వానికి కలకాలం వెన్నుదన్నుగా ఉండాలి. మనకి ప్రతిపక్షంలో ఉన్న నాయకుల తాలూకా గత 5 సంవత్సరాలు పరిపాలించిన నాయకుల తాలూకా ప్రవర్తన చూస్తున్నారు. మావిగన్ అంటున్నారు. వాళ్ళు 5 సంవత్సరాలు పరిపాలించి ఎటువంటి పనులు చేయలేక ఇంటితో పట్టారు. అతను మాట్లాడుతున్న భాషకి చాలామంది మావిగన్ ఏంటి, అసలు దాని అర్థం ఏంటి, చివరికి అతని పేరు జగన్, అతని పేరు వస్తుందని చెప్పి అతను చెబుతున్నారా? హాస్యాస్పదంగా ఉంది. ఇతని నాయకుడా ఒక కామెడీ హీరోలాగా మాట్లాడుతున్నారు. చాలామంది అతన్ని హాస్యాస్పదంగా చూస్తున్నారు. మేము అధికారంలోకి వస్తే చట్టాలనే మార్చేస్తాము, పేరులనే మార్చేస్తామని చెబుతూ ప్రజల్లో చాలా చులకనైపోతున్నారు. ప్రజల్ని చులకనగా చూస్తున్నారు, చట్టాలని చులకనగా చూస్తున్నారు. దీనివల్ల ఆయనే ప్రజల్లో చులకన అవుతున్నారు. వైసీపీ నాయకులు మీ నాయకుడి తాలూగా మైండ్ సెట్ని గమనించండి. చాలామంది ఆయనకు భజన పలికే నాయకులు అతను ఏది చెప్తే దానికి తందాన అంటున్నారు. అదేవిధంగా చాలామంది అతని వెనక ఏంటి మా అధినాయకుడికి మతి భ్రమించిందా, ఇతనితో ఉంటే మన భవిష్యత్తు ఏంటని చాలామంది కూడాను ఆలోచనలో పడ్డారు. ఆలోచనలో పడిన ప్రతి ఒక్కరికి కూడాను మేము స్వాగతం పలుకుతున్నాం. రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన భావితరాల భవిష్యత్తు కోసం తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని మీరు వెన్నంటూ ఉండి విజయానికి ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల రాత్రిపోలు శ్రమిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఈ డబుల్ ఇంజిన్ సర్కార్కి మీరు అందరూ కృషి చేస్తారని మీ అందరికీ వేడుకుంటూ, మళ్ళీ ఒకసారి మనకి ఇంతటి అవకాశం కల్పించిన నరేంద్ర మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.